చాలా బాగుందమ్మా. మీ ఇంట్లో కూడా కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తే ఇలా ఒకసారి కరివేపాకు రైస్ని ట్రై చేయండి. అద్భుతంగా ఉంటుంది. ప్రాసెస్ చిన్నదే కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. దీనికోసం ముందుగా ప్యాన్ లో నెయ్యి వేసుకొని షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ అంతా ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఆప్షనల్ అండి, బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని ఒక గుప్పెడు కరివేపాకుని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ పసర వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగా కుదురుతుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకొని కడిగి పెట్టిన బియ్యాన్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసాను. ఒకసారి సాల్ట్ సరి చూసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకోవాలి. అంతే, కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది. నచ్చిందా? అయితే ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ మీకే తెలుస్తుంది.